మరో ఎదురు దెబ్బ ఆ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ త్వరలో గులాబీ గుటికి గుడ్ బై చెప్పనున్నారు. దానం నాగేందర్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఎల్లుండు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. రేవంత్ తో భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ తో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన దానం అదే ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత కారెక్కారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, చెప్పండి, గులాబీ గూటికి దానం గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యావని కాసేపటి క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఇప్పటి వరకు కలిసినటువంటి సీఎం ను అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. దానికి దానం నాగేందర్ కలిసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కలిసినటువంటి ఎమ్మెల్యేలు కేవలం అభివృద్ధి పనుల కోసం కలిశామని చెప్పారు, రేవంత్ రెడ్డిని మాత్రమే కలిశారు. కానీ దానం నాగేందర్ మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు, ముఖ్యంగా పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసిసి సెక్రటరీలు తెలంగాణకు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో దానం నాగేందర్ కలవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఫిక్స్ అయినట్టు ఆ ఫోటో చూస్తే, లేదంటే జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ సిఇసి మీటింగ్ ఉంది సాయంత్రం. దానికంటే ముందు ఉదయం ఢిల్లీలో చాలా మంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. వాళ్ళందరి జాయినింగ్స్ అదే రోజు ఉండే అవకాశం ఉంది. అదే రోజు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. ఇక దాంతో పాటు ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీని హేలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అయినప్పటికీ ఈ 3 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఇవి అనేక మంది మహిళలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని దానం నాగేందర్ చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా దానం నాగేందర్ పనిచేశారు. ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ముఖ్యంగా దీపాదాస్ మున్షి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆమె సమక్షంలో దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో దానం కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తా ఉంది. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.